పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో టార్గెట్ చేసిందని, లేకపోతే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి హాని తలపెట్టేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా భద్రత ఉండాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా భద్రత ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఒక ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో తిరిగినటువంటి పరిస్థితి, నకిలీ ఐఏఎస్ అధికారి. అతని మీద ఏం కేసులు పెట్టారు, అతన్ని ఏ రకంగా శిక్షించారు అనే దానికి ఎక్కడా ఏముండదు. పల్నాడుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అలానే జరిగినటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ గారి మీద అలా జరిగింది ఎలా జరిగిందని ఒక సబ్సెన్షన్గా వాడుకోవటానికి ఏమైనా జరుగుతుందా అన్నటువంటి అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే మీ కార్యకర్తని మీరు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నటువంటి వాతావరణం అక్కడ కనబడతా ఉంది. శుభ్రంగా అతను ట్యాగ్ వేసుకున్నాడు. అక్కడ రాజోలు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి తాకీదు మీదనే ఆయన మొత్తం దానికి ఆయనకి ఇస్తే ట్యాగ్ వేసుకొని ఆయన అఫీషియల్ గానే వచ్చారు. ఏమో అన్అఫీషియల్ గా దూరినటువంటి పరిస్థితి కాదు. అక్కడ 3 అంచెల భద్రతలన్నిటిని కూడా దాటుకొని వచ్చాడంటే ఖచ్చితంగా ట్యాగ్ వేసుకొని దానికి తగినటువంటి సాక్ష్యాలు చూపించుకొని వచ్చినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అని చెప్పడానికి సిగ్గుపడాలి మీరు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడటం? నిజంగా ఏదైనా ఇబ్బంది జరుగుంటే అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం. ఇది మా ప్రభుత్వం కాదు కదా. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయటం, పబ్బం గడుపుకోవటం, డైవర్ట్ పాలిటిక్స్ చేయటం, Z+ కేటగిరీ కావాలని చెప్పేసి దానికోసం జరిగిన నాటకం అయితే డెఫినెట్ గా ప్రధానమంత్రి గారి దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మీకు Z+ కేటగిరీ ఇస్తారు. ఎందుకంటే భుజం రాసుకొని తిరుగుతా ఉన్నారు కదా. మీ పార్టీకి సంబంధించినటువంటి మీరు తుమ్మితే ఊడేటటువంటి ప్రభుత్వం కదా అక్కడ ఉంది. ఆ మాత్రం Z+ కేటగిరీ కోసం కూడా ఇంత డ్రామాలు అవసరమా? ఏది ఏమైనప్పటికి కూడా మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారికే నమ్మకం లేదంటే నమ్మండి సార్. ఎందుకు నమ్మకం లేదంటే 20 మంది బౌన్సర్లు 30 మంది బౌన్సర్లని ఇంతమంది సెక్యూరిటీ వాళ్ళ ప్రభుత్వమే ఉంది. వాళ్ళ ప్రభుత్వంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక 20 మంది బౌన్సర్లు అక్కడ ప్రత్యేక విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి ఏం తెలుస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే కత్తి పెట్టి దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కోడి కత్తి అని ప్రచారం చేసినటువంటి పరిస్థితి. గులకరాళ్ళు పడ్డాయంటే గులకరాయి తగిలితేనే ఎంత అవుతుందా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. పరదాల రాణిలాగా పరదాలు కట్టుకొని తిరుగుతా ఉన్నారు నిన్న రాజోలు కార్యక్రమంలో. మరి అన్ని పరదాలు కట్టుకొని తిరిగినా కానీ అంత సెక్యూరిటీలో కూడా మరి అతను వచ్చాడు అనంటే అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యక్రమానికి సంబంధించినటువంటి ట్యాగ్ వేసుకొని అతను దానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తగా మాత్రమే అందులో ఎంటర్ అయ్యాడు, కానీ వేరే విధంగా ఎంటర్ అవ్వలేదు. కావాలంటే విచారణ ఏదైనా ఉంటే మీరు ఇంటర్నల్ విచారణ, ఫేక్ విచారణ ఏయో జరుపుతుంటారు కదా, తిరుపతి రోడ్డు మీద ఫేక్ విచారణలు జరిపినట్టుగా అలాంటి విచారణలు ఏదైనా జరుపుకుంటారంటే జరుపుకోండి. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ నడుస్తున్నట్టు కానీ ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోలీసు శాఖ మీద పట్టు లేనటువంటి పరిస్థితి. మీకు నచ్చినట్టుగా మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు. ప్రభుత్వాన్ని అంతా కూడా ఈ చిన్నరెడ్డి గారు ఒకటి సార్ ఒక నిమిషం సార్, చిన్నరెడ్డి గారు ఆ ఫోటో చూడండి ఒకసారి. మీ పక్కన ఒక ఫోటో వస్తుంది, ఆ ఫోటో చూసి తర్వాత మాట్లాడండి. ప్రజారాజ్యంలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు నడవాలని చెప్పేసి కోరుకున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదు, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం నడవాలని కోరుకుంటాం. ఆ ఫోటో చూడండి సార్ ఒకసారి. ఉన్నం నరసింహారావు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి వేసినటువంటి పోస్ట్ అది. హ్యాపీ బర్త్డే సీఎం సార్, పున్నం నరసింహ పలానా ఊరు అని చెప్పేసి ఆయన అప్పట్లో హోర్డింగ్లు వేసాడు. ఆయన ఫేస్బుక్ నుంచి ఇప్పుడే తీసి నేను పంపించాను. మీరు ఆ మాట అంటే ఆయన ఏదో జనసేన విజయసాయి రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు సార్? సో ఇప్పుడు సార్ విజయసాయి రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు?
విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేక్ కటింగ్లు చేసినటువంటి ఫోటో తీసుకొచ్చి చూపించి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కేక్ కటింగ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు విజయసాయి రెడ్డికి పొన్నం నరసింహకి తీసుకొచ్చి లింక్ పెడితే నేనేం చేయాలి సార్? కాదు, అసలు మా పార్టీకే సంబంధం లేదు, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ పార్టీకే సంబంధించిన వ్యక్తి అని మీరు అన్నారు. మరి ఈ ఫోటో చూస్తే మళ్ళీ విజయసాయి రెడ్డి ఊడిపడతాడు. ఏం సార్ దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పండి. నేనేం మాట్లాడానంటే అంత అవసరం లేదు. ఒకటి చిన్నపరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒకటి ఏ పార్టీని చిన్నపరెడ్డి గారు వినండి, ఫస్ట్ వినండి. నా ఇంట్రొడక్షన్ విన్నారా మీరు? కేవలం పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, మీ నాయకుడి గురించి కూడా నేను ఉటంకించి మాట్లాడాను. మీరు మాట్లాడేటప్పుడు జనసేన జెండా వేసుకోండి, జనసేన భుజాన్ని వేసుకోండి అనే మాటలు దయచేసి మాట్లాడొద్దు. చాలా బయాసుడ్గా వెళ్తూ ఉన్నటువంటి ఛానల్ ప్రైమ్ 9 న్యూస్. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మాట్లాడండి. మీకు కావాలంటే నేను సాక్ష్యం చూపిస్తాను, దానికి ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పిన దానికి నేను కాదండి ఇదేదో ఉంది దీనికి ఆన్సర్ చెప్పండి అంటే, మీరు జనసేన కావాలంటే భుజాన్ని వేసుకోండి అంటే నేనేం ఆన్సర్ చేయాలి మీకు? దీనికి ఆన్సర్ చెప్పండి సార్. ఇది మేము విచారిస్తామండి, అవునా కాదా, అతనికి సంబంధించిన వివరాలు కూడా చూస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్తారు నాయకుడు అనేవాళ్ళు. అంతేగాని మీరు మోడరేటర్ మీద తీసుకొచ్చేసి ఆయన ఒక పార్టీకి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? దీనికి ఆన్సర్ చేయండి అంటే మీరు నన్ను అంటారు ఎందుకు అసలు అనవసరంగా? ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మేము చేయగలిగేది ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరేం చేయలేరు తప్పుగా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కరెక్టే, దీనికి ఆన్సర్ చెప్పండి సార్ అంటున్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు చూస్తే లేదు, నేను ఇప్పుడు డిజైన్ చేసి పంపించాను మీకు. కాదు ఇప్పుడు నేను డిజైన్ చేసి పంపించానండి మీకు. కదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేసినటువంటి వారందరూ కూడా జనసేన. మరి అది చెప్పండి సార్, అది చెప్పండి కాదు మీరు చెప్పండి. అది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు జనసేన అభిమాని అని చెప్పండి. అసలు ఆయన మా పార్టీకే సంబంధం లేదంటే దీనికి ఆన్సర్ చెప్పండి సార్. నేను అడిగితే నా మీద పెడితే ఎలాగ మీరు? ఓకే చిన్నపరెడ్డి గారు, మీకు నాకు వాదనొద్దు, మీరంటే నాకు మంచి ఒపీనియన్ ఉంది. మీరు మా మీద అబాండం వేశారు, దాని గురించి మాట్లాడాలి కదా. అబాండం కాదు, అబాండాలు ఏంటి సార్? సారీ, అబాండాలు వేసే ప్రసక్తే ఉండదు. మా నోర్లని మోపించి చెప్పాల్సిందంతా ప్రత్యేకంగా చెప్పి మాకు పుయ్యాల్సిందంతా పూసి అప్పుడు ఆగండి అవతలకి ఇస్తే ఇంకా అది ప్రజల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. చెప్పండి. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచి ఉన్నారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఇదిగో విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తామా? అలాగే ఇతను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉండొచ్చు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది నేను వెళ్ళి జనసేన సభ్యత్వం కలిగి ఉన్నానని చెప్పేసి అతను స్వయాన వీడియో విడుదల చేసినటువంటి పరిస్థితి. ఆ వీడియోలు మీకు కనపడవు. ఈ మాత్రం ఫేస్బుక్ లో ఇప్పుడే ఎతికి తీసుకొచ్చి మాత్రం మీరు చూపించగల సత్తా ఉన్నటువంటి మీరు యాంకర్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మీరు చెప్పదలుచుకుని మీరు ఒకసారి ఆపుతారా? చిన్నపరెడ్డి గారు ఆపండి. ఫస్ట్ మీరు ఆపండి. చెప్పానా లేదా? వీడియోలో చెప్పానా లేదా? అతను చెప్పాడు, ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. సెల్ఫీ వీడియోలో నేను జనసేన పార్టీకి అభిమానిని, జనసేనానికి అభిమానిని అని చెప్పాడు అని నేనే చెప్పాను. ఓకే, మీరు కాదు చెప్పింది, నేనే చెప్పింది. ఓకే, మీ ఇంట్రొడక్షన్ లో మీరు మాట్లాడే సందర్భంలో ఆయనకి మా పార్టీకి సంబంధం లేదు అంటే, మరి గతంలో మీ పార్టీలో ఉన్నాడని చెప్పేసి ఒక ఫోటో హల్చల్ అవుతుందండి. అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? అవునండి గతంలో ఉండి ఉండొచ్చు, ఇప్పుడు మారాడేమో మాకు తెలియదు కదా, మరి మారినటువంటి వ్యక్తి అతనే సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడని చెప్పాలా? మీరు నా మీద పడితే నేనేం చేయాలి చెప్పండి? అంటే కనీసం అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? కాదు సార్, అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ లో మీరుంటే నేనేం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను మీకు ఫోటో చూపించి దీనికి ఆన్సర్ చేయండి సార్ అంటే జనాలకు తెలుస్తుంది. ఇది ఫోటో హల్చల్ అవుతోంది, సోషల్ మీడియాలో ఈ ఫోటో కూడా హల్చల్ అవుతోంది. దానికి మీరు కానీ సమాధానం ఇస్తే జనాల్లోకి వెళ్తుంది. మాకేమి అంత కర్మ అంత అవసరం లేదు. ఎవరి జెండాలని ఎవరిని వేసుకొని ఇష్టానుసారంగా భజనలు చప్పట్లు ఏళ్ళలో పూల వర్షాలు చెప్పుకోవాల్సిన కర్మ పట్టలేదు. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకే, మీ ఆన్సర్ వచ్చేసింది నాకు. ఆయన గతంలో మీ పార్టీలో ఉండి ఉండొచ్చు, ఇప్పుడు జనసేన సభ్యత్వం తీసుకున్నాడని ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. నాకు కావాల్సిన ఆన్సర్ అదే. ఎస్, వచ్చేసింది.
థ్యాంక్ యూ. బండారు రామ్మోహన్ రావు గారు, సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే వాస్తవంగా అయితే చిన్నపురెడ్డి గారు మామూలుగా చాలా కూల్గా ఉంటారు. నాకు ఆయన మీద మిగతా వాళ్ళతోటి చూస్తే ఆయన కొంచెం ఎందుకో కూల్గా ఉంటారు, వాస్తవాలు మాట్లాడతారు అనేది ఉండేది. ఓకే, అది పక్కన పెడదాం. రామ్మోహన్ రావు గారు, ఏంటి అసలు ఓవరాల్గా ఇదేంటి, ఇది కుట్రనా లేకపోతే యాదృచ్ఛికమా? మొదటి నుంచి నేను అదే అడుగుతున్నా, కుట్ర నేను ఏం చెప్పట్లేదు.